ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు 21 వచనాల వరకు కూడా ఉన్నటువంటి ఈ వాక్య భాగాన్ని ఈ అధ్యాయంలో నుంచి ఈరోజు మనము ధ్యానం చేద్దాం. ఈ అధ్యాయంలో నుంచి మనం ధ్యానం చేద్దాం. రైట్. ఈ అధ్యాయంలో మరి నేను జ్ఞాపకం చేసేది ఏంటిది అని అంటే క్రైస్తవ దృక్పథం, క్రిస్టియన్ పర్స్పెక్టివ్, క్రైస్తవ దృక్పథం. సో ఆత్మీయ చూపు ఎంత ప్రాముఖ్యమైనటువంటిదో, మరి పరలోకపు ఈ ప్రయాణంలో మన ఆత్మీయ జీవితానికి ఇది ఎంత అవసరమో ఈ వాక్యములో, ఈ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటున్నాం. సంఘాలలో విశ్వాసులు ఆత్మీయంగా బలహీనపడిపోవడానికి, మరి ప్రార్థనలో వెనకబడిపోవడానికి, లోకంలో పడిపోవడానికి కారణం ఏంటిది అని అంటే వారు చూడకూడదని చూస్తున్నారు. చూడాల్సినటువంటి దాన్ని చూడట్లేదు, చూడకూడనిది చూస్తున్నారు, చూడాల్సింది చూడట్లేదు. కాబట్టి ఈరోజు మరి మన యొక్క ఈ క్రిస్టియన్ ఈ పర్స్పెక్టివ్ అన్నటువంటిది, క్రైస్తవ దృక్పథం, మన చూపు ఏ విధంగా ఉన్నది అన్నటువంటిది ఈ వాక్య భాగంలో నుంచి చూద్దాం. ఒక 7 విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను దీంట్లో నుంచి. కాబట్టి 7 రకాలైనటువంటి చూపులు మనం మరి ఆత్మీయ జీవితంలో పడిపోకుండా ఉండాలన్నా, మరి విశ్వాసములో మనం ఎదగాలన్నా, పరలోక బహుమానాన్ని మనం గెలవాలన్నా కూడా ఈ 7 రకాలైనటువంటి చూపులను మరి అపోస్తుడైన పౌలు గారు మనకు నేర్పిస్తూ ఉంటున్నాడు. సో అది మనము నేర్చుకుందాం. ఈ 7 విషయాల ద్వారా మనల్ని మనం పరీక్షించుకుందాం, ఆత్మీయంగా బలపడుదాం. సో ఫస్ట్ వన్, మొదటిది ఏంటిదని అంటే వెనుకకు తిరిగి చూచుట. వెనుకకు తిరిగి చూచుట, లుకింగ్ బ్యాక్వర్డ్. వెనుకకు తిరిగి చూచుట, గతకాలపు విజయాలను లేక వైఫల్యాలను దేవుని దృష్టితోటి చూడడం, దాని గురించి మాట్లాడుతున్నటువంటి మాట ఇది. 4 నుంచి 7 వచనాల వరకు కూడా మనం అక్కడ చూస్తాం. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని అని అంటున్నాడు. ఏవేవి లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. కాబట్టి పౌలు తన గత జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇక్కడ గత జీవితంలో మరి ఆయన గొప్పతనం చాలా ఉన్నది. యూదా వంశంలో మరి అతనికి ఒక గొప్ప హోదా ఉన్నది. బెన్యామీను గోత్రికుడు. పారంపర్యంగా అతనికి వచ్చినటువంటి ఆధిక్యతలు చాలా ఉన్నాయి. మరి ధర్మశాస్త్రం విషయంలో అతడు నిందారహితుడిగా ఉన్నాడు, అనింద్యుడిగా ఉన్నాడు. అంత ఖచ్చితంగా ధర్మశాస్త్రాన్ని పాటించేవాడుగా మరి ఆయన ఉన్నాడు. సో అక్కడ చాలా విషయాలు ప్రస్తావించాడు. మరి ఆయన అతిశయపడడానికి చాలా ఉన్నాయి, గర్వించడానికి చాలా గొప్ప సంగతులు ఉన్నాయి, చాలా గొప్ప పరిస్థితులు ఉన్నాయి ఆయన జీవితంలో. అయినా కూడా క్రీస్తును తెలుసుకున్న తర్వాత వాటన్నిటిని కూడా పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను అని అంటారు. నాకు ఏవేవి లాభకరములై ఉన్నావో వాటన్నిటిని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను. వెనుకకు తిరిగి చూసుకున్నాడు. నేను గతంలో ఏ విధంగా ఉంటే చాలా బాగుంటే, అయినా కూడా అవి క్రీస్తు లేకుండా, నా జీవితంలో క్రీస్తు లేకుండా ఉన్నప్పటివి అవన్నీ కూడా పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను. అవి విజయాలైనా అపజయాలైనా కావచ్చు, ఎలాంటి జీవితమైనా కావచ్చు. కాబట్టి వాటిని మనం విడిచిపెట్టాలి. స్వనీతి, మన యొక్క స్వనీతిని, మరి మన యొక్క గతాన్ని కూడా వెనుకకు తిరిగి చూసి వాటన్నిటికంటే కూడా శ్రేష్ఠుడు క్రీస్తే. క్రీస్తే గొప్పవాడు, వాటన్నిటికంటే కూడా గొప్పవాడు క్రీస్తే అని వాటన్నిటిని కూడా ఇక్కడ పౌలు గారు విడిచిపెడతా ఉంటున్నాడు. కాబట్టి మనం గతంలో దేవుని కొరకు నేను ఇది చేశాను, అది చేశాను గొప్పగా అంటే కొంతమంది గతంలో బ్రతికే వాళ్ళు ఉంటారు. సో నీవు గతంలో ఎన్నైనా చేయొచ్చు, లేకుంటే వాటిని బట్టి అతిశయించే వారంగా మనం ఉండకూడదు.
సో మనం ఒకవేళ దేవుని కొరకు చేసినది దేవుని కృపే. దేవుని కృప వల్లనే, దేవుని సహాయం వల్లనే, ఆయన నడిపింపు వల్లనే మనం చేశాం. సో బట్ ఇప్పుడు ఎలా ఉన్నాం? ఇప్పుడు మన ముందున్నటువంటిది ఏంటిది? మనం చేయాల్సినటువంటిది ఏంటిది? కాబట్టి వెనుకకు తిరిగి చూసుకోవడం. వెనుకకు తిరిగి చూసుకున్నప్పుడు ఆయన పరిస్థితి అలా ఉన్నది. ఈరోజు మనం వెనుకకు తిరిగి చూసుకుంటే మనం ఎలా ఉండేవాళ్ళం? ఒకవేళ మంచి జీవితాన్ని జీవించవచ్చు, లేదంటే దౌర్భాగ్యమైనటువంటి జీవితాన్ని కూడా జీవించవచ్చు. ఎలాంటి పరిస్థితులను చూసుకున్నా వాటన్నిటిని బట్టి లోక సంబంధంగా గొప్ప ఆధిక్యతలు కూడా కలిగి ఉండొచ్చు. లోక సంబంధంగా గొప్ప కులంలో పుట్టి ఉండొచ్చు, గొప్ప ఆధిక్యతలో ఉండొచ్చు, గొప్ప ఐశ్వర్యాన్ని కలిగి ఉండొచ్చు. క్రీస్తు నిమిత్తము అన్ని నష్టపోయినటువంటి వారుగా కూడా ఉండొచ్చు, అందరిని దూరం చేసుకున్నటువంటి వారుగా కూడా ఉండొచ్చు. బట్ ఏదేమైనా కూడా మరి మనం వెనుకకు తిరిగి చూసుకున్నప్పుడు మనకి ఇక్కడ కనిపించాలి, ఈరోజు వాటన్నిటికంటే కూడా క్రీస్తే గొప్పవాడు. అన్నిటికంటే కూడా గొప్ప క్రీస్తు నాకు దొరికాడు. ఆయనను నేను కలిగి ఉన్నాను ఈరోజు. అంతకంటే గొప్ప విషయం నా జీవితంలో ఇంకేది కూడా లేదు. ఆయనను నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఆయన కొరకే నేను బ్రతకాలి అన్నటువంటి విషయాన్ని సో మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం. గలతీ 6:14 చూడండి. సో అక్కడ పౌలు గారు అంటున్నాడు, మళ్ళీ గలతీ 6:14లో క్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందు కూడా నేను అతిశయించను, అది నాకు దూరమవునుగాక అని అంటాడు. ఈరోజు మన ఆధిక్యతలు ఏవైనా కావచ్చు, కాబట్టి మనం అతిశయించాల్సింది క్రీస్తు సిలువ యందు మాత్రమే. సిలువలో మన కోసం ప్రాణం పెట్టి మనల్ని రక్షించినటువంటి క్రీస్తును బట్టి మాత్రమే మనం అతిశయించాలి. ఆయనను బట్టి మాత్రమే మనము అతిశయించాలి. గతంలో నేను ఇంత ప్రార్థన చేశాను, అంత ప్రార్థన చేశాను, అంత సేవ చేశాను అని గత విజయాలను బట్టి కొంతమంది గర్విస్తూ ఉంటారు. పౌలు గారు అయితే ఈరోజు ఆయన ఆ రోజు ఏ రోజు కూడా క్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందు కూడా నేను అతిశయించాను. అది ఒకటే మనం ముందుండాలి. మనం వెనుకకు తిరిగి చూసుకున్నా, ఎటు తిరిగి చూసుకున్నా అదొక్కటే మనం ముందుండాలి. ఆయన మన కొరకు చేసినటువంటి దాన్ని బట్టి పోల్చి చూస్తే ఏది కూడా సమం రాదు. ఆయన మనల్ని రక్షించింది ఆయన కోసం బ్రతకడానికి, ఆయన కోసం బ్రతకడానికి. అందుకే ఆయన పాదాల చెంత మన గతాన్ని వదిలేయాలి. ఈరోజు క్రీస్తు మన ముందు దేన్ని పెట్టాడు, ఏం పెట్టాడు, ఏ పరిస్థితులు, ఏ పరిచర్యను, ఏ గమ్యాన్ని, ఏ గురిని పెట్టాడో, ఏ పిలుపును మనకు ఇచ్చాడో దాన్ని ముందున్నటువంటి దాన్ని మనం చూడాలి. ఓకే, నెక్స్ట్ రెండవది ఏంటిది అంటే, సో మొదటిదేమో వెనుకకు తిరిగి చూడడము. రెండవ చూపు ఏంటిది అంటే ముందు చూపు. ఇది రెండవది ఏంటిది అంటే ముందు చూపు, లుకింగ్ ఫార్వర్డ్, ముందు చూపు. సో గురి వైపు చూడడం. 12వ వచనం నుంచి చూడండి. 12వ వచనం నుంచి కూడా చూస్తే అక్కడ రాయబడ్డది, ఇదివరకే నేను గెలిచితినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను అనుకుంటలేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. రైట్. కాబట్టి మరి ముందున్నటువంటి వెనుకున్నటువంటి వాటిని మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు 14వ వచనంలో క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరుగెత్తుచున్నాను, గురి యొద్దకే పరుగెత్తుచున్నాను అంటున్నాడు. కాబట్టి వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటికై పరిగెడుతున్నాను. ముందున్న వాటి కొరకు పరిగెత్తడం ముందు చూపు. ఇది ముందు చూపు. చూపులను గురించి మనం చూస్తున్నాం. వెనక చూపు, వెనకకు తిరిగి చూసుకోవడం. సో ఇక్కడ రెండవది ఏంటిది అంటే ముందుకు చూసుకోవడం, ముందు చూపు. కాబట్టి మరి పౌలు ఆత్మీయ జీవితంలో ఒక ఆత్మీయ జీవితాన్ని ఒక పరుగు పందెంతో పోలుస్తూ ఉంటున్నాడు ఇక్కడ. కాబట్టి మరి పరుగు పందెంలో పరిగెత్తేవాడు ఎవడు కూడా ముందుకు చూస్తూనే పరిగెత్తుతాడు తప్ప మరి ఎవరు కూడా వెనుక ఉన్నటువంటి దూరాన్ని చూస్తూ పరిగెత్తారు కదా. వెనుక ఉన్న దూరాన్ని చూస్తూ పరిగెత్తారు. అమ్మ నేను ఇంత దూరం పరిగెత్తుకొని వచ్చాననేసి ఆ వెనుకకు చూసుకుంటూ పరిగెత్తారు. ముందుకు చూసుకుంటూనే పరిగెత్తుతారు, వెనుకకు
చూడడానికి వీల్లేదు. కాబట్టి ముందు ఆ పరుగు పందెంలో ఎక్కడైతే ఆ లైన్ ఉన్నదో, మనం ఏ లైన్ అయితే రీచ్ కావాలో దాన్ని మాత్రమే చూస్తూ పరిగెత్తాలి అని ఇక్కడ చెబుతూ ఉంటున్నాడు. కాబట్టి వెనుక ఉన్నటువంటి వాటిని విడిచిపెట్టాలి. సో మర్చిపోవాలి. సో మర్చిపోవడం అంటే ఇక్కడ ఆ జ్ఞాపక శక్తి కోల్పోవడం అని కాదు. సో గతం మరి తన ప్రస్తుత పరుగును ఆటంకపరచకుండా చూసుకోవడము. క్రీస్తులో ఎదగడమే మన ముందున్నటువంటి గురి. కాబట్టి ముందుకు చూస్తూ పరిగెత్తాలి. ముందుకు చూస్తూ మన యొక్క ముందున్నటువంటి పరుగు పందెములో మనము పరిగెత్తాలి. అందుకే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో రాయబడ్డది. హెబ్రీ 12వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో అక్కడ రాయబడ్డది, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదాము. ఓపికతో పరిగెత్తుదాము. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ ఓపికతో పరిగెత్తుదాము. కాబట్టి మరి పరిగెత్తే వారందరూ పరిగెత్తుతారు, కానీ ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా అని అంటాడు పౌలు గారు. కొరింథీ సంఘంతో మాట్లాడుతూ ఉంటాడు. అది లోక సంబంధమైనటువంటి పరుగు. కానీ ఆత్మ సంబంధమైన పరుగులో అందరికీ బహుమానం ఉన్నది. ఇక్కడ వెనక ముందు అన్నటువంటిది ఏమీ లేదు. రీచ్ అవ్వడమే. రీచ్ అయ్యామా లేదా, ఆ గోల్ ఏదైతే, ఆ గురి ఏదైతే ఉన్నదో దాన్ని రీచ్ అయ్యామా లేదా. సో ఓపికతో పరిగెత్తాలి. ఓపికతో పరిగెత్తాలి. ఎక్కడా ఆగిపోకూడదు. అలసిపోయినా కూడా కృంగిపోకూడదు. బలము తెచ్చుకుంటూ ఓపికతో పరిగెత్తాలి. దేవుడు మనం ముందుంచినటువంటి ఆ గమ్యాన్ని చేరాలి. దేవుడు మనకి ఏ బాధ్యత ఇచ్చాడో, ఏ పిలుపునిచ్చాడో మనం నెరవేర్చాల్సినటువంటిది మన పని, మన బాధ్యతలు, మరి క్రీస్తు కొరకు మనం బ్రతకాల్సినటువంటి జీవితం, చేయాల్సినటువంటి పరిచర్య, మన ముందున్నటువంటి సవాళ్లను అధిగమిస్తూ దేవుని పనిలో ముందుకు సాగిపోవాలి. దేవుని కోసం బ్రతకడంలో ముందుకు సాగిపోవాలి. కొన్నిసార్లు సాతాను అడ్డంకాలు వేస్తూ ఉంటాడు, ఆటంకాలు తెస్తూ ఉంటాడు, శోధనలు వస్తూ ఉంటాయి, ఫ్యామిలీ ఇష్యూస్, ఇవన్నీ కూడా సాతాను యొక్క శోధనలు జరుగుతూ ఉంటాయి. వాటన్నిటిని అధిగమిస్తూ ప్రతి శోధనను జయిస్తూ క్రీస్తులో మనం ముందుకు సాగాలి. దేవుడు మన ముందు ఉంచినటువంటి గమ్యాన్ని మనం చేరడము, అదే మన గురిగా మనము పెట్టుకోవాలి. కాబట్టి ముందు చూపు కలిగి ఉండాలి. దేవుడు నన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడు, దేవుడు నన్ను ఎందుకు పిలిచాడు, దానికోసమే నేను పరిగెత్తాలి. అది మనము కలిగి ఉండాలి. నెక్స్ట్ మూడవదిగా మనం చూస్తే థర్డ్ వన్, పైకి చూడడం, పైకి చూచుట, లుకింగ్ అప్వర్డ్. పైకి చూచుట గురించి 14వ వచనము 20వ వచనంలో మనం చూస్తాం. సో అక్కడ మరి క్రీస్తు యేసునందున్న దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అని అంటాడు 14వ వచనంలో. తర్వాత 20వ వచనంలో చూస్తే మన పౌరస్థితి పరలోకమందున్నది. పైకి చూచుట, మన పౌరస్థితి పరలోకమందున్నది. దేవుని యొక్క ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని అక్కడ చూస్తున్నాం. మన పౌరస్థితి పరలోకమందున్నది అంటే మీద ఉన్నది, అటువైపు చూడడం అన్నట్టు. సో మన చూపు ఎప్పుడు కూడా పైకి ఉండాలి, పరలోక విషయాల వైపు ఉండాలి అని అంటున్నాడు ఇక్కడ పౌలు గారు. కాబట్టి దేవుడు మనల్ని ఉన్నతమైనటువంటి పిలుపుతో దేవుడు పిలిచాడు. కాబట్టి మరి మనకు లభించే ఆ బహుమానము ఈ లోక సంబంధమైనటువంటిది కాదు, అది పరలోక సంబంధమైనది, అది దేవుని దగ్గర ఉన్నది. కాబట్టి దాన్ని కొరకు పరిగెత్తాలి. పౌలుకు రోమా పౌరసత్వం ఉన్నది, దాన్ని బట్టి గర్వించడానికి చాలా ఉన్నది ఆయన దగ్గర. సో ఇటు యూదా పరంగా ఇశ్రాయేలు వంశస్థుడుగా, మరి బెన్యామీను గోత్రికుడుగా ఆ వారసత్వం ఉన్నది, రోమా పౌరసత్వం ఉన్నది. ఆయన
వాటిని బట్టి గర్వించట్లేదు. ఆయన చూపు అక్కడ ఉన్నది, ముందు చూపు ఆ పైకి ఉన్నది, పైన చూపు. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది అనేసి మీదికి చూస్తున్నాడు. ఆ దాన్నే మనకు చూపిస్తూ ఉంటున్నాడు. మనకి ఈ లోకంలో పౌరసత్వం ఉన్నది. ఈ దేశం, మనం భారతదేశ పౌరులం. భారతదేశ పౌరసత్వం మనకు ఉన్నది. మనము ఈ లోకంలో ఎంత గొప్ప వాళ్ళమైనా, ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ వీటన్నిటికంటే మించినటువంటిది పైన ఒకటి ఉన్నది. ఆ పౌరస్థితి, పరలోక సంబంధమైనటువంటి పౌరస్థితిని మనం కలిగి ఉన్నాం. పౌలు దాన్నే గుర్తు చేసుకుంటూ అతిశయపడుతున్నాడు, మనకు అదే గుర్తు చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి మన నిజమైనటువంటి వారసత్వము, పౌరసత్వము పరలోకంలోనే ఉన్నదని జ్ఞాపకం చేస్తున్నాడు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో కనుక మనం చూస్తే అక్కడ రాయబడ్డది, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. కాబట్టి క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకండి, పైనున్న వాటినే వెదకండి. కాబట్టి అక్కడి కొరకు మనం ఆలోచన కలిగి ఉండాలి, దాని కొరకు మనం వెదకాలి, అక్కడ ధనము సమకూర్చుకోవడానికి ప్రయాసపడాలి. ఈ భూమి మీద మనకు ఏమి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ క్రీస్తు కొరకు మనం వెచ్చించినటువంటి ప్రతిదీ కూడా అక్కడ మనకు దాచిపెట్టబడుతుంది, మన బ్యాంక్ అకౌంట్లో జమ చేయబడుతూ ఉంటున్నది. దేవుని కొరకు నువ్వు వెచ్చించిన సమయం, దేవుని కొరకు నీవు ఉపయోగించినటువంటి నీ టాలెంట్స్, నీవు దేవుని సేవ పరిచర్య చేసినటువంటి విధానం, దేవుని దగ్గరకు ఆత్మలను నడిపించినటువంటి అవన్నీ కూడా నీ అకౌంట్లో పడుతూ ఉంటున్నాయి. దేవుని కొరకు నీవు చేసినటువంటి సపోర్ట్, అది ఫైనాన్షియల్గా కావచ్చు, మరి ప్రార్థనాపూర్వకంగా కావచ్చు, ఇంకా ఏ విధంగా నువ్వు సపోర్ట్ చేసినా, ఏ విధంగా నువ్వు పరిచర్యలో పాలు పొందినా పరలోకమందు ధనము నీకు సమకూర్చబడుతుంది. అది మనం గుర్తించాలి. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. ఇదంతా కూడా టెంపరీ. ఏదో ఒక రోజు మనం దీన్ని విడిచిపెడతాము, అక్కడికి వెళ్తాము. అక్కడ మనం ఏమి సంపాదించుకుంటున్నాము, అక్కడ కొరకు ఇక్కడ మనము ఏమి చేయగలుగుతూ ఉంటున్నాము, అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. పౌలు గారు అదే చూశాడు. వెనుకకు తిరిగి చూసుకుంటే అంత కూడా ఏమీ లేదు. లోక సంబంధంగా ఎన్ని ఆధిక్యతలు ఉన్నా అవన్నీ ఏవి, అవి దేవుని కొరకు పనికిరావు అనేసి అనుకున్నాడు. వ్యర్థమైనదే అనేసి అనుకొని పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. దేవుని కొరకు బ్రతికేది ఒకటే. దేవుడు నా ముందుంచినటువంటి ఆ దర్శనము, నా పిలుపు, ఆ ఇచ్చిన బాధ్యత, అది మాత్రమే అతనికి కనిపిస్తుంది. అందుకే ఆయన ముందుకు చూస్తున్నాడు, ఆయన పైకి చూస్తూ ఉంటున్నాడు. దేవుని యొక్క పిలుపును జ్ఞాపకం చేసుకొని ఆ ఉన్నతమైన బహుమానం ఒకరోజు అక్కడ నేను పొందుకుంటాను. బట్ పౌలు తిమోతికి రాస్తూ ఆ చివరి పత్రికలో, ఆయన పౌలు గారి యొక్క చివరి పత్రిక 2 తిమోతిలో ఆయన అంటాడు అన్నట్టు, నా పరుగు కడముట్టించాను. ఓకే, విశ్వాసాన్ని కాపాడుకున్నా, నా పరుగు కడముట్టించాను, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడ్డది. సో అక్కడ ఏ కిరీటాలు దొరుకుతాయో, ఏ బహుమానాలు దొరుకుతాయో దాన్ని దృష్టి పెడతా ఉంటున్నాడు ఆయన. దాని గురించి ఆలోచన చేస్తూ ఉంటున్నాడు. సో మనం ఇక్కడ మనం ఏం పొందవచ్చు, పొందకపోవచ్చు, బట్ పరలోకములో మనకు కలిగే వాటి కొరకై మనం చూడాలి. నెక్స్ట్ 4వదిగా మనం చూస్తే లోనికి చూచుట. లోనికి చూచుట, లుకింగ్ ఇన్వర్డ్, లోనికి చూచుట గురించి ఇక్కడ మనం చూస్తాం. సో ఇది మన ఆత్మీయ స్థితిని పరీక్షించుకొనుట గురించి. 3వ అధ్యాయంలో 8 నుంచి 10 వచనాలలో మనం అక్కడ చూస్తాం. 8 నుంచి 10 వచనాలలో కూడా చూస్తే, మరి పౌలు ఇక్కడ ఇతరులకు ప్రసంగం చేస్తూ తనను తాను పరీక్షించుకుంటున్నాడు. ఇక్కడ తాను ఇంకా పరిపూర్ణ సిద్ధి పొందలేదు అని ఒప్పుకుంటున్నాడు అక్కడ. ఓకే, 12వ వచనంలో రాయబడ్డది, ఇదివరకే నేను గెలిచి తినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని అయినను నేను అనుకొనుటలేదు, కానీ దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితేనో దానిని పట్టుకొనవలనని పరుగెత్తుచున్నాను.
లోపలికి చూసుకుంటున్నాడు, తను చూసుకుంటున్నాడు, తన అంతరంగాన్ని చూసుకుంటున్నాడు. తన అంతరంగాన్ని చూసుకుంటూ నేను మరింతగా క్రీస్తులో ఎదగాలి. సో మనము ఎప్పుడు కూడా మన లోపల మనం చూసుకోవాలి. ఈ చూపులన్నీ ఉండాలి. మన వెనుకకు తిరిగి చూసుకోవడము, రెండవది ఏంటిది, ముందు చూపు, మూడవది పైకి చూడడము, నాలుగవది లోనికి చూడడం. మన లోపల మనం చూసుకోవాలి, మన అంతరంగాన్ని మనం చూసుకోవాలి. మనం బయట ఇన్ని చేస్తున్నాం కదా, దేవుని కొరకు ఎంతో గొప్పగా వాడబడతా ఉంటున్నాం, గొప్ప గొప్ప పనులు చేయగలుగుతూ ఉంటున్నాం. బట్ లోపట చూసుకోవాలి. లోపట నేను వ్యక్తిగతంగా నా దేవునితో నేను ఏ విధంగా ఉన్నాను, వ్యక్తిగతంగా దేవునితో మనకు ఉన్నటువంటి సహవాసం ఎట్లున్నది, మన హృదయ అంతరంగం ఏ విధంగా ఉన్నది. పౌలు గారు తను తాను లోపల చూసుకున్నప్పుడు ఆయన అంటున్నాడు, నేను ఇంకా పరిపూర్ణ సిద్ధి పొందలేదు, నేను ఏదో గొప్ప చేశానని నేను అనుకోవట్లేదు, ఇంకా నేను చేయాల్సింది ఎంతో ఉన్నది, ఇంకా నన్ను నేను మార్చుకోవాల్సింది కూడా ఎంతో ఉన్నది, నన్ను నేను నలగొట్టుకుంటున్నాను అనేసి అంటాడు. అందరికి ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను ఎక్కడ భ్రష్టున్నైపోతాను అని నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను. అంటే దాన్ని లోబర్చుకుంటున్నాను, క్రమశిక్షణ చేసుకుంటున్నాను, ఒక డిసిప్లిన్గా నేను దేవుని కోసం బ్రతకడానికి నన్ను నేను ఒక డిసిప్లిన్లో పెట్టుకుంటున్నాను అని అంటారు. మనల్ని మనం చూసుకుంటున్నప్పుడు మనం ఎక్కడ తప్పిపోతున్నామో మనకు అర్థమవుతుంది. సో ప్రతిరోజు ఉదయం లేవగానే పర్సనల్ ప్రేయర్ కానీ, పర్సనల్ బైబిల్ స్టడీ కానీ, దేవునితో మనకున్నటువంటిది ఫ్యామిలీ ప్రేయర్ కావచ్చు, క్వైట్ టైం ఏదైనా కూడా మనం ఎక్కడ ఒకవేళ అన్ని విషయాలలో మనము కరెక్ట్గా ఉంటున్నప్పుడు మనం ఆత్మీయతలో ఎదుగుతూ ఉంటాం. ఏది మనము విడిచిపెట్టినా, ఎక్కడ మనం తప్పిపోతూ ఉన్నా మనం బ్యాక్ అయిపోతూ ఉంటాం. అలాగే ఇతరులను ప్రేమించే విషయంలో కానీ, ఆత్మఫలం ఫలించే విషయంలో కానీ, ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించే విషయంలో, మాటల్లో తప్పిపోయినా, ఏ విషయంలో మనం తప్పిపోతున్నాం, ఎక్కడ తప్పిపోతున్నామో ఒకసారి మనల్ని మనము లోపల చూసుకోవాలి, మన అంతరంగంలోనికి తొంగి చూడాలి. కాబట్టి ఆయన అంటున్నాడు, నేను ఇంకా సంపూర్ణ సిద్ధి పొందలేదనేసి తాను ఒప్పుకుంటున్నాడు. మరింతగా నేను దేవునిలో ఎదగాలి, మరింతగా ఆయన శ్రమలలో నేను పాలిభాగస్తుని కావాలి అని అనుకుంటున్నాడు. క్రీస్తు కొరకు ఇంకా శ్రమ పొందినా అది నాకు మేలే అనేసి అంటున్నాడు. కాబట్టి ఈ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అన్నటువంటిది, అంతరంగ పరిశీలన అన్నటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కాబట్టి మన హృదయంలో మరి క్రీస్తు నీతి ఉన్నదా, లేకుంటే స్వనీతి ఉన్నదా, నేను భక్తిపరుణ్ణే, నేను మంచివాడనే అన్నటువంటి స్వనీతి ఏమన్నా ఉన్నదా, ఒకసారి మనల్ని మనం చూసుకుందాం. 2 కొరింథీ 13వ అధ్యాయము 5వ వచనం. 2 కొరింథీ విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకోండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీరు భ్రష్టులు కాని యెడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగురా. రైట్. కాబట్టి మనల్ని మనమే పరీక్షించుకోవాలి. మిమ్మును మీరే శోధించి చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో, మీరు ప్రేమ కలిగిన వారై ఉన్నారో లేదో, మీరు ఆత్మీయంగా వాక్యానుసారంగా నడుచుకుంటున్నారో లేదో, మనల్ని మనమే పరీక్షించి చూసుకోవాలి. ఇన్సైడ్ మనం చూసుకోవాలి. సెల్ఫ్ ఎగ్జామినేషన్ అన్నటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. దావీదు అంటాడు 139వ కీర్తనలో 23-24 వచనాలలో అక్కడ అంటాడు, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొను, నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఏదైనా ఉన్నదేమో చూడు అనేసి అంటాడు. కాబట్టి మనల్ని మనం పరిశీలించుకోవాలి.
తనని తాను చూసుకున్నాడు. దావీదు తనని తాను చూసుకున్నాడు. తర్వాత దేవుణ్ణి కూడా చూడమంటున్నాడు. ఏదైనా ఉంటే నాకు గుర్తు చేయి ప్రభువా, నేను సరి చేసుకుంటాను. నేను ఒకవేళ నాకు తెలియకుండానే నేను ఎక్కడైనా తప్పిపోతున్నానేమో నా జ్ఞాపకం చేయి అనేసి మరి చూసుకుంటున్నాడు. కాబట్టి మనల్ని మనము చూసుకోవాలి, పరీక్షించుకోవాలి, వాక్యములో పరీక్షించుకోవాలి. ముఖములో అద్దాన్ని చూసుకుంటే ఏదైనా ఉంటే కనిపిస్తుంది కదా. కాబట్టి ఏమైనా మరి మురికి కానీ మచ్చలు కానీ ఏదైనా ఉన్నప్పుడు అద్దంలో చూసుకొని దాన్ని సరి చేసుకుంటూ ఉంటాం. సో ఈరోజు మనకి ఇక్కడ అర్థం ఏంటిది అంటే వాక్యము. ఈ వాక్యములో మనల్ని మనం చూసుకోవాలి, పరీక్షించుకొని సరి చేసుకోవాలి. కాబట్టి లోనికి చూచుట, ఇది 4వ విషయం. నెక్స్ట్ 5వది ఏంటిదనంటే ఈ అధ్యాయంలో నుంచే 5వ చూపు ఏంటిదనంటే బయటకు చూచుట, లుకింగ్ అవుట్వర్డ్, బయటకు చూచుట. సో ఇతరులకు మరి ఆత్మీయ మాదిరిగా జీవించడం గురించినటువంటి ఒక హెచ్చరికను ఇక్కడ ఇస్తూ ఉంటున్నాడు. 17-18 వచనాలు చూడండి. 17-18 వచనాలలో, సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరి అయ్యున్న ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి చూడుడి అని చెబుతూ ఉంటున్నాడు ఇక్కడ. చెబుతూ తర్వాత 18వ వచనంలో ఏమంటున్నాడు అంటే, అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు, వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడునూ ఏడ్చుచూ చెప్పుచున్నాను, నాశనమే వారి అంతము, వారి కడిపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి యందే మనసు ఉంచుచున్నారు. సో ఇక్కడ బయటకు చూచుట, బయట ఉన్నటువంటి వారిని చూచుట, బయటి వారిని చూచుట. బయటి వాళ్ళని చూస్తున్నప్పుడు పౌలు గారికి ఎలా కనిపిస్తున్నారంటే అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు, వారి ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తూ ఉంటున్నారు. సో మనం బయటకు కూడా చూడాలి. క్రైస్తవులంగా మన గురించి మనమే చూసుకోవడం కాదు, నేను ప్రార్థన చేసుకుంటున్నాను, చర్చికి వెళ్తున్నాను, వస్తున్నాను, నాది నా కుటుంబము, నేను ఇంతే అనేసి అనుకోవడానికి కాదు. నేను నా ప్రార్థన అని ఇక్కడి వరకే పరిమితం కావడం కాదు, అది అక్కడికే పరిమితం కాకూడదు. మరి పౌలు గారు ఇక్కడ బయట చూస్తున్నాడు, బయట ఉన్నటువంటి సమాజం వైపు చూస్తూ ఉంటున్నాడు, సంఘం వైపు చూస్తూ ఉంటున్నాడు, బయట ఉన్నటువంటి లోకములో ఎలా ఉన్నదో గమనిస్తూ ఉంటున్నాడు అక్కడ. సో క్రీస్తు శిలువకు మరి అనేకులు శత్రువులుగా జీవిస్తూ ఉంటున్నారు. సో వారిని చూసి ఆయన హృదయము వేదన చెందుతూ ఉంటున్నది, ఆయన హృదయము ద్రవించిపోతూ ఉంటున్నది, ఆవేదన పడుతూ ఉంటున్నాడు. అదే సమయంలో ది సేమ్ టైం విశ్వాసుల వైపు కూడా చూస్తూ వాళ్ళతో అంటున్నాడు ఏంటంటే, మీరు నన్ను పోలి నడుచుకొనండి. లోకము చూడండి, లోకములో ఎట్లున్నారు, సిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నాడు. సో మీరు అటు చూడకండి అని అంటే వాళ్ళను పోలి నడుచుకోకండి, నన్ను పోలి నడుచుకోనండి. నన్ను చూచి నేను ఏ విధంగా నడుచుకుంటున్నానో క్రీస్తును పోలి ఆ విధంగా మీరు నన్ను పోలి నడుచుకోండి. లోకములో ఉన్నవారు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. సో వారి కొరకు మరి ఏం చేయాలి, మనం వాళ్ళను పోలి నడుచుకోవడం కాదు, కానీ వారి రక్షణ కోసం ప్రయాసపడాలి, ప్రార్థించాలి, సువార్త చెప్పాలి. కాబట్టి మరి ఆ బయట ఉన్నటువంటి వారికి, ఆ లోకానికి సువార్తను ప్రకటించడం, మరి విశ్వాసులకు ఒక మంచి మాదిరిని చూపించడం, ఈ రెండు కూడా చేయాలి. ఈ రెండు కూడా ఇమిడి ఉన్నాయి ఇక్కడ. బయటకు చూడడం అని అంటే ఈ రెండు కూడా, ఒకటి తోటి విశ్వాసులకు మనం మాదిరిగా ఉండాలి, బయట చూస్తున్నప్పుడు నశించిపోతున్నటువంటి వారు కనిపిస్తున్నారు, వాళ్లకు మనం క్రీస్తు యొక్క సువార్తను అందించే వారముగా ఉండాలి అన్నటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కొరింథీ 11 రైట్. కాబట్టి తర్వాత మత్తయి సువార్త 5:16 వాక్యంలో కూడా రాయబడ్డది, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లుగా
మీ వెలుగు వారి ఎదుట ప్రకాశింపనీయుడి అనేసి అంటాడు. కాబట్టి ఇది లోకానికి ఒక సాక్షార్థమైనటువంటి జీవితం. క్రైస్తవులంగా మనం మాటలతో చెప్తే వినకపోవచ్చు, బట్ మన జీవితాన్ని ఒక ఎగ్జాంపుల్గా చూపించాలి, ప్రేమించాలి. సో ప్రేమగా ఇతరులను పలకరించే విషయంలో, మాట్లాడే విషయంలో, ప్రేమ చూపించే విషయంలో, అబ్బా నిజంగా మీరు ఎంత మంచివారండి, ఎంత ప్రేమ కలిగిన వారండి, ఎలా చేయగలుగుతున్నారు ఇదంతా అని అంటే అప్పుడు క్రీస్తును చూపించడం, క్రీస్తు ద్వారా నేను ఇలాంటి ఒక స్థితిని కలిగి ఉన్నా. మన యొక్క ప్రవర్తన ద్వారా మరి క్రీస్తును మనం ప్రకటించే వారంగా ఉండాలి. కాబట్టి మన జీవితాలు ఇతరులు చూసినప్పుడు నేర్చుకునేలాగా ఒక తెరిచినటువంటి పుస్తకంలాగా మరి మన జీవితాలు ఉండాలి. నశించిపోతున్నటువంటి ఆత్మల పట్ల మనం భారం కలిగి ఉండాలి. కాబట్టి ఒక క్రైస్తవునిగా మన చూపు ఏ విధంగా ఉండాలి అని అంటే బయటకు చూడాలి. సంఘములో ఉన్నటువంటి వారికి మాదిరిగా, సమాజంలో బయట ఉన్నటువంటి వారికి స్వార్థను అందించే ఒక జీవితంగా, ఒక మాదిరిగా మనము ఉండాలని పౌలు గారు తెలియజేస్తూ ఉంటున్నాడు. నెక్స్ట్ 6వదిగా మనం చూస్తే 6th వన్, పక్కకు చూచుట. పక్కకు చూచుట, లుకింగ్ సైడ్ వేస్, పక్కకు చూచుట. సో పక్కకు చూడడం అంటే ఇక్కడ 17వ వచనం చూడండి. 17వ వచనంలో 3వ అధ్యాయం 17వ వచనం చూస్తే, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకోండి, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి చూడుడి. సో ఇక్కడ అంటున్నాడు ఏంటంటే తోటి విశ్వాసులతో కలిసి నడవడం, సరైనటువంటి స్నేహితులను ఎంచుకోవడం, సరైనటువంటి వారిని, ఆత్మీయులను ఎంచుకోవడం గురించి ఇక్కడ పక్కకు చూడాలి. మన పక్క ఇటెవరున్నారు, అటెవరున్నారు, మనం ఎవరితో స్నేహం చేస్తున్నాం, ఎవరితో సహవాసం చేస్తూ ఉంటున్నాం. సో పౌలు ఇక్కడ ఒంటరిగా పరిగెత్తడం లేదు, ఆయన సంఘాన్ని ఉద్దేశించి ఈ మాటలు మాట్లాడుతూ ఉంటున్నాడు. కాబట్టి మాదిరిగా నడుచుకునే వారిని తేరి చూడండి, మాదిరిగా నడుచుకుంటున్నటువంటి వారిని గురిపెట్టి చూడండి, వాళ్ళని చాలా జాగ్రత్తగా చూడండి. మాదిరిగా నడుచుకుంటున్నటువంటి వారిని అంటే మంచి ఆత్మీయులను, వాళ్ళను గురిపెట్టి చూడండి. సో మన సహవాసము అలాంటి వారితో ఉండాలి. మన సహవాసము, ఫెలోషిప్ అన్నటువంటిది ఆత్మీయులతో ఉండాలి. సో మనం వారితో స్నేహం చేస్తున్నప్పుడు, సహవాసం చేస్తున్నప్పుడు వారి ద్వారా మనం బలపరచబడాలి, మన ద్వారా వారు బలపరచబడేటట్టుగా ఈ ఫెలోషిప్ అన్నటువంటిది ఉండాలి. అంతే తప్ప మరి కొంతమందితో ఫెలోషిప్ చేస్తే ఎట్లయితారనంటే లోక సంబంధంగా, ఒకవేళ వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నట్లయితే వీళ్ళు వారిలాగా మారిపోతూ ఉంటారు. సో ఆ విధంగా ఉండడానికి వీల్లేదు. సో జ్ఞానులతో సహవాసం చేయవాడు జ్ఞాని అగును, మూర్ఖులతో సహవాసం చేసేవాడు నష్టపోతాడు, మూర్ఖుడవుతాడు అనేసి సామెతలు 13వ అధ్యాయం 20వ వచనంలో వ్రాయబడి ఉంటున్నది. అందుకే మరి 1 కొరింథీ 15:33లో అంటున్నాడు అక్కడ, మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. కాబట్టి మన సాంగత్యం ఎలా ఉన్నది, మన సహవాసం ఎవరితో ఉంటున్నది అన్నటువంటిది మనం చూసుకోవాలి, పక్కకు చూసుకోవాలి. సో తోటి విశ్వాసులను మనం చూసుకోవాలి, మన యొక్క సహవాసం. సో మంచి ఆత్మీయులతో మరి మనల్ని మనం ఒకసారి చూసుకుంటున్నప్పుడు మనకు అది అర్థమవుతుంది. మనం ఆత్మీయతలు ఎదుగుతున్నామా, బలహీనమైపోతూ ఉంటున్నామా, మన చుట్టూ ఎవరున్నారు, మనల్ని బలపరుస్తున్నారా, ఈ ఫెలోషిప్ మనము సహవాసాన్ని మనం కలిగి ఉంటున్నామా అన్నటువంటిది చూడాలి. కాబట్టి సహవాసంలో ఎప్పుడు మనం ఉండాలి. మనం ఎప్పుడు ఏదో పొయ్యిల నుండి బయటకు తీసిన పక్కకు పెట్టినటువంటి ఆ కట్టెలాగా ఉండకూడదు. ఎప్పుడు మనం సహవాసంలోనే ఉండాలి, అప్పుడే మనము మండుతూ ఉంటాం. సో అప్పుడే మనము మరి బలం పొందుకుంటూ ఉంటాం. నెక్స్ట్ లాస్ట్ వన్, 7వదిగా మనం చూస్తే ఈ అధ్యాయంలో నుంచి మరొక దృక్పథం ఏంటిది అంటే ఇక్కడ కిందికి చూచుట. 7వది కిందికి చూచుట, లుకింగ్ డౌన్వర్డ్, కిందకు చూచుట. సో కిందకు చూడడం ఏంటిది ఇక్కడ అని అంటే మరి సాతాను తంత్రాలను,
లోక ఆశలను తొక్కిపారేయడం అన్నట్టు. సాతాను యొక్క తంత్రాలను, శత్రువు యొక్క తంత్రాలను తొక్కిపారేయడం. 18, 19 వచనాలు చూడండి. 18, 19 వచనాలు చూసినప్పుడు అక్కడ రాయబడ్డది, మరి వారి కడుపే వారి దేవుడు, వారు భూ సంబంధమైన వాటినే మనసులో ఉంచుకొనుచున్నారు, వారి అంతము, వారి ముగింపు నాశనమే అని అంటున్నాడు అక్కడ. సో కాబట్టి ఇక్కడ పౌలు గారు ఏం చెబుతున్నాడంటే, క్రీస్తు శిలువకు శత్రువులైనటువంటి వారిని గురించి హెచ్చరిస్తూ ఉంటున్నాడు. వారు భూ సంబంధమైనటువంటి కింది స్థాయిలో ఉన్నారు, భూ సంబంధమైనటువంటి వాటినే చూస్తున్నారు. అంటే కింది స్థాయిలోనే ఉన్నారు. ఇంకా వాళ్ళు డౌన్వర్డ్, కింది స్థాయి అంటే లోక సంబంధమైనటువంటి ఆశలను, శారీరక ఇచ్చలు వారి కడుపు చుట్టూనే అవి ఉంటున్నాయి. ఆ కడుపు కోసమే వాళ్ళు బ్రతుకుతూ ఉంటున్నారు. అయితే ఇక్కడ ఒక విశ్వాసి అలా ఉండకూడదు. ఒక విశ్వాసి లోకాశలను, సాతానిక తంత్రాలను, మరి శరీరాశలను తన యొక్క పాదాల కింద తొక్కేయాలి. వాటిని తొక్కేయాలి అనేసి మరి కిందకు చూడడం. కాబట్టి కిందికి చూస్తున్నటువంటి వారు అంటే వాళ్ళు భూ సంబంధులుగానే జీవిస్తున్నారు. సో మనము క్రీస్తుతో కూడా లేపబడినటువంటి వారం కాబట్టి మనం పైనున్న వాటినే వెతకాలి, పైనున్న వాటినే చూడాలి. సో వీరు కడుపే వారి దేవుడు అంట. ఏమని రాయబడ్డది? కడుపే వారి దేవుడు అంటే లోక సంబంధులు, సాతాను సంబంధులు, సాతాను తంత్రాలను, సాతాను యొక్క లోక సంబంధమైన ఆశలన్నిటిని కూడా మన కాళ్ళ కింద తొక్కేసేయాలనేసి ఈ వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి కిందికి చూడండి. కిందికి చూడవేంటి? కిందికి పాదాలు ఉంటాయి. ఆ పాదాల కింద తొక్కేసేయండి ఇలాంటి వాటిని, ఇలాంటి కోరికలను, ఇలాంటి ఆశలను, శరీరాశలు, నేత్రాశలు, జీవపు డంబం, వాటిని నశింపజేయండి, తొక్కేసేయండి అనేసి అంటున్నాడు. కాబట్టి లోకం చూపించే ఆ పాపపు ఆకర్షణలో సో మనము తక్కువగా చూడాలి. రోమాపత్రిక 16వ అధ్యాయము 20వ వచనం. రోమాపత్రిక 16వ అధ్యాయము 20వ వచనం. సమాధానకర్త దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా కాబట్టి సమాధానకర్తయగు దేవుడు సాతాను మీ పాదముల కింద శీఘ్రముగా చితక దొక్కించును. ఎప్పుడు అది అని అంటే మనం దేవునికి లోబడ్డప్పుడు ఇది మనం చేయగలుగుతాం. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోడు. దేవుని పిల్లలు ఎప్పుడు కూడా దేనికి భయపడడానికి వీల్లేదు, భయపడకూడదు. సాతాను క్రియలకు దేనికి భయపడకూడదు. వాక్యం చెబుతుంది భయపడకుండా ఉండాలంటే ఫస్ట్ చేయాల్సింది ఏంది? దేవునికి, యాకోబు పత్రికలో ఉన్న దేవునికి లోబడుడి, సాతాను ఎదిరించుడి. దేవునికి లోబడ్డప్పుడు సాతాన్ని ఎదిరించగలుగుతాం, రైట్? దేవునికి లోబడ్డప్పుడు సాతాన్ని ఎదిరించే శక్తిని, బలాన్ని మనం కలిగి ఉంటాం. దేవునికి లోబడుడి, సాతాన్ని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవు. నువ్వు దేవునికి లోబడినప్పుడు నీ శరీరాశలను ఎలా జయించగలుగుతావు? నేను దేవునికి లోబడినప్పుడు, ప్రార్థించినప్పుడు, సహవాసానికి రానప్పుడు, దేవునితో గడపనప్పుడు నీవు ఆ సాతాను క్రియలను ఎలా జయించగలుగుతావు? సాతాను శోధనలను ఎలా జయించగలుగుతావు? శరీర ఇచ్చలను ఎలా జయించగలుగుతావు? జయించాలంటే దేవునికి లోబడాలి. దేవునికి లోబడ్డప్పుడే జయించగలుగుతాం. అందుకే మరొక మాట ఉన్నది, 1 యోహాను 2వ అధ్యాయం 15వ వచనంలో, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఏంటిది అన్నంతా అక్కడ రాయబడ్డది. లోకాశలు, శరీరాశలు, నేత్రాశలు, జీవపుడంబం అవన్నీ కూడా అక్కడ రాయబడ్డాయి. ఇవి దేవుని నుండి వచ్చినటువంటివి కాదు, దేవుని నుంచి పుట్టినటువంటివి కాదు, అది సాతాను నుండి వచ్చినటువంటివి. కాబట్టి వాటిని తొక్కేసేయాలి. కాబట్టి ఒక పైకెక్కే వ్యక్తి, పర్వతం పైకెక్కే వ్యక్తి
ఎప్పుడు కూడా పైకే చూస్తూ ఉంటాడు కానీ కింద ఉన్నటువంటి లోయను చూడడు. ఒకవేళ కిందకు చూస్తే భయమేసి పడిపోయే పరిస్థితి ఉంటుంది. సో పైకి చూసుకుంటూనే ఎక్కుతూ ఉంటాడు, పైకి చూసుకుంటూనే ఎక్కుతూ ఉంటాడు. కింది వాటిని తొక్కేసుకుంటూ పోవాలి అంతే. పైకి చూసుకుంటూనే మనం వెళ్ళిపోవాలి. మన గమ్యం చేరాలంటే, ఆ గోల్ రీచ్ కావాలంటే మనం ముందుకే సాగిపోవాలి. కాబట్టి మరి లోకాశల వైపుకు చూస్తే ఆత్మీయంగా పడిపోతాం. కాబట్టి వాటిని తృణీకరించాలి, వాటిని తొక్కేయాలి, వాటిని విసర్జించాలి, వాటిని చంపేయాలి అనేసి దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి ఈ 7 దృక్పథాలను ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం, 7 చూపులను ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. మొదటిది ఏంటిది? వెనుకకు తిరిగి చూచుట. రెండవది ముందు చూపు, గురివైపు పరిగెత్తడం. మూడవది పైకి చూచుట, పరలోక పౌరసత్వం వైపు దాని మీద మనసు పెట్టడం. నాలుగవది లోనికి చూచుట, అంటే అంతరంగాన్ని పరీక్షించుకోవడము. ఐదవది బయటకు చూచుట, లోకానికి మాదిరిగా ఉండడం. తర్వాత 6వది పక్కకు చూచుట, అంటే తోటి విశ్వాసులతో కలిసి జీవించడం, కలిసి ఉండడం, ఆత్మీయ ఫెలోషిప్ కలిగి ఉండడం. 7వది కిందకు చూచుట, అంటే లోకాశలను సాతాన్ను జయించడం. ఇవి ఈరోజు మన ముందున్నటువంటి సవాలు. ఈరోజు మనం చూడవలసినటువంటి చూపు. చూడాల్సినటువంటి దాన్ని చూడకపోతే, చూడకూడనటువంటి దాన్ని చూస్తే దీన్ని చూడలేం. కాబట్టి చూడకూడనటువంటి చూడొద్దు, చూడాల్సినటువంటి వాటినే చూడాలి. కాబట్టి ఈ అధ్యాయాన్ని మీరు ఇంటికి వెళ్ళినాక మరింతగా ధ్యానించండి. ఫిలిప్పీ 3వ అధ్యాయాన్ని దేవుడు అద్భుతమైనటువంటి మరెన్నో ఆత్మీయ పాఠాలు నేర్పిస్తాడు. కాబట్టి ఆ విధంగా క్రీస్తు కోసం, ఆయన ఇచ్చే బహుమానం కోసం గురి యొద్దకు పరిగెత్తుదాము. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.